అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా జూలై 12, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదవినోదం నంబర్ 889 సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం, ఆడదే ఆధారం, సినిమా దర్శకుడు. 2 అక్షరాలు రావాలండి. విసు సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి. 3 అక్షరాలు రావాలన్నారు. అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర ధరించిన వారు సుమన్ అండి. మనకు సు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి 2 నిలువు సుమన్. తర్వాత 1 నిలువు దర్యాప్తు. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి విచారణ సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం, వింజామరం. 3 అక్షరాలు రావాలన్నారు. చామరం సరిపోతుందండి. మనకు చామ ముందే వచ్చేసింది. తర్వాత 11 అడ్డం, ఇంగ్లీష్ పరుగు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రన్ అన్న పదం మనం 1 నిలువు 2 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతా కదే పూర్తయిపోతుందండి. తర్వాత 3 అడ్డం, దోషము వికృతి. 3 అక్షరాలు రావాలన్నారు. దోషము సరిపోతుందండి. తర్వాత 4 నిలువు గిడుగు, ఈ భాష లిపి సృష్టించాడు. 3 అక్షరాలు రావాలన్నారు. గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు గిరిజన భాష అయిన సవర భాషకు లిపిని రూపొందించారు కాబట్టి సవర సరిపోతుందండి. మనకు సా ముందే వచ్చేసింది. తర్వాత 12 అడ్డం, డాష్ కాఫీకి ప్రపంచ స్థాయి బ్రాండ్ ఉంది. 3 అక్షరాలు రావాలన్నారు. అరకు సరిపోతుందండి. మనకు 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 12 నిలువు దిక్కు మొక్కు లేనివాడు. 3 అక్షరాలు రావాలన్నారు. అనాథ సరిపోతుందండి. మనకు ఆ ముందే వచ్చేసింది. తర్వాత 15 అడ్డం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం. 2 అక్షరాలు రావాలన్నారు. తానా సరిపోతుందండి. మనకు నా ముందే వచ్చేసింది. తర్వాత 19 అడ్డం, డాష్ దైవమా, ఎన్టీఆర్ సినిమా. 3 అక్షరాలు రావాలన్నారు. ధనమా దైవమా సినిమా పేరు ఇక్కడ సరిపోతుందండి. మనం ధనమా అని రాస్తే చాలండి. మనకు ధ ముందే వచ్చేసింది. తర్వాత 13 నిలువు పుష్పాలు. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుసుమాలు సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం, 13 నిలువు మరోలా. 3 అక్షరాలు రావాలన్నారు. 13 నిలువు మనకు కుసుమాలు అని వచ్చిందండి. వాటినే మనం సుమాలు అని కూడా అనొచ్చండి. ఎందుకంటే మనకు సు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 14 నిలువు రేణువు. 3 అక్షరాలు రావాలన్నారు. నలుసు సరిపోతుందండి. ఇక్కడ మనకు లు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 6 నిలువు మనందరిది. 3 అక్షరాలు రావాలన్నారు. మనది అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 5 అడ్డం, సమానత్వం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సమత సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం, మంచంలో చేరి నిద్ర చెడగొట్టేది. 2 అక్షరాలు రావాలన్నారు. నల్లి సరిపోతుందండి. మనకు నా ముందే వచ్చేసింది. తర్వాత 7 నిలువు మాతృమూర్తి. 2 అక్షరాలు రావాలన్నారు. తల్లి అన్న పదం మనం 5 అడ్డం 10 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతా కదే పూర్తయిపోతుందండి. తర్వాత 21 అడ్డం, కౌసల్య డాష్ రామపూర్వ సంధ్య. 3 అక్షరాలు రావాలన్నారు. కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య సరిపోతుందండి కాబట్టి సుప్రజ అని రాయాలండి. 21 అడ్డం, మనకు సు ముందే వచ్చేసింది. తర్వాత 17 నిలువు
మంచి నీరు గలది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి సుజల సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం దండ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి మాల సరిపోతుందండి. తర్వాత 22 నిలువు అమెరికా వైఖరి చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధ డాష్ గంటికలు వినిపిస్తున్నాయి 3 అక్షరాలు రావాలన్నారు. ప్రమాద సరిపోతుందండి. మనకు ప్రమా ముందే వచ్చేసింది. తర్వాత 30 అడ్డం ప్రమాదం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ద 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఆపద సరిపోతుందండి. తర్వాత 31 నిలువు తూర్పు వ్యతిరేకం 4 అక్షరాలు రావాలన్నారు. పడమర సరిపోతుందండి. మనకు ప మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 37 అడ్డం అంతా దైవ డాష్ 3 అక్షరాలు రావాలన్నారు. మహిమ సరిపోతుందండి. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 34 నిలువు అందమైన స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి రమణి సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం సుప్రసిద్ధ సంగీత దర్శకుడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి కీరవాణి పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 38 నిలువు రథం శీర్షాసనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వాహి అన్న పదం మనం 37 అడ్డం 41 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అది తలక్రిందులుగా వచ్చింది కాబట్టి 38 నిలువు మనకు హీ వా అని వస్తుందండి. తర్వాత 26 నిలువు వసంతం తడబడింది 3 అక్షరాలు రావాలన్నారు. ఆమని అని వస్తుందండి, కానీ తడబడింది అన్నారు కాబట్టి 26 నిలువు మనకు ని ఆ మా అని వస్తుందండి. తర్వాత 33 అడ్డం ఒక యోజనము 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2-3 అక్షరాలుగా మా డా వచ్చేసినాయి కాబట్టి ఆమడ సరిపోతుందండి. తర్వాత 33 నిలువు మొదటి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆది సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం వాదన చేసేవాడు 2 అక్షరాలు రావాలన్నారు. వాది సరిపోతుందండి. మనకు ది 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 36 నిలువు జీవదోషాలలో మొదటిది 2 అక్షరాలు రావాలన్నారు. జీవదోషాలు వాతం పిత్తం కఫం మనకు మొదటిది అన్నారు కాబట్టి వాతం సరిపోతుందండి. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 40 అడ్డం దెబ్బ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఘాతం సరిపోతుందండి. తర్వాత 20 నిలువు తల కోల్పోయిన మనుషులు 3 అక్షరాలు రావాలన్నారు. మానవులు అని రాస్తే సరిపోతుందండి, కానీ తల కోల్పోయిన అన్నారు కాబట్టి మా తీసేసి నవ్వులు అని రాయారండి 20 నిలువు. తర్వాత 28 అడ్డం భ్రాంతులు 3 అక్షరాలు రావాలన్నారు. భ్రమలు సరిపోతుందండి. ఇక్కడ మనకు లు 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 24 నిలువు భ్రాంతి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు భ్రా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి విభ్రమము సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం తోక కోల్పోయిన తీయదనం 3 అక్షరాలు రావాలన్నారు. సుమధురం సరిపోతుందండి, కానీ తోక కోల్పోయిన అన్నారు కాబట్టి సుమధు అని రాస్తే చాలండి. తర్వాత 32 నిలువు బద్దెన శతకం 3 అక్షరాలు రావాలన్నారు. సుమతి శతకం సరిపోతుందండి, సుమతి అని రాస్తే చాలండి. ఇక్కడ మనకు సు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 35 అడ్డం పేరు 3 అక్షరాలు రావాలన్నారు.
నామము సరిపోతుందండి. ఇక్కడ మనకు మా ము 2 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి. తర్వాత 35 నిలువు నవ్విన డాష్ చేను పండును 2 అక్షరాలు రావాలన్నారు. నవ్విన నాప చేను పండును కాబట్టి నాప అని రాస్తే చాలండి. 35 నిలువు మనకు నా ముందే వచ్చేసింది. తర్వాత 39 అడ్డం భర్త 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పతి అన్న పదం మనం 35 నిలువు 32 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోయిందండి. తర్వాత 23 అడ్డం డాష్ బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశాలి 3 అక్షరాలు రావాలన్నారు. అడవి బాపిరాజు పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 23 నిలువు ఎక్కువ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అతి సరిపోతుందండి. తర్వాత 18 నిలువు అర్జునుడు 2 అక్షరాలు రావాలన్నారు. నేను ఇక్కడ ధృడి అని రాశానండి. అది కరెక్టో కాదో నాకు తెలియదు. నేను వేరే సోర్సెస్ ద్వారా తెలుసుకొని రాశాను. అది కరెక్ట్ అయితే నా కామెంట్లో తెలియచేయండి. లేదా మీకు తెలిసినట్లయితే డి 2 అక్షరంగా వచ్చేటట్లుగా అర్జునుడి పేరు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 9 అడ్డం భారత గూఢాచార సంస్థ 1 అక్షరం రావాలన్నారు. రా సరిపోతుందండి. అంతేనండి. పద వినోదం 889 పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.